మనం టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. నా వయసు 91. కాలాన్ని బట్టి, తర్వాత ఇప్పుడు పనిబాటలు బట్టి, వాళ్ళ వృత్తులను బట్టి చాలామందికి ఆలోచనలు ఎక్కువ. ఆలోచనల వల్ల నిద్రలేముంటుంది. కాబట్టి నిద్ర రాకపోవడానికి అనేక కారణాలు, అనేకమైన ఆలోచనలు. తర్వాత ఈ ఆలోచనలు కూడా పనికిరాని ఆలోచనలు. చాలామందికి అలవాట్లు కొన్ని ఉంటాయి. తాగుడు అలవాటు ఉంటుంది. తర్వాత కొంతమందికి ఈ బీడీ సిగరెట్ ఇలాంటి అలవాట్లు ఉంటాయి. ఈ అలవాట్లన్నీ మానుకోవాలి. ఈ నిద్ర వస్తలేదు, అది వస్తలేదు అని చెప్పి తాగుడు, తర్వాత బీడీ కాదు, చుట్టగాలు, ఇవన్నీ తప్పు. అవన్నీ ఏమి చేయకూడదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? అతి మధురం చెట్టు, తీయగా ఉంటుంది. ఆ చెట్టే తీపు. ఆ చెట్టు మనకి ఇప్పుడు బజార్లో చూర్ణాలు దొరుకుతాయి. పొట్లాలు అమ్ముతున్నారు చాలామంది. ఆ పొట్లాలు తెచ్చుకోవాలి. అతి మధురం అంటే ఇస్తారు. అతి మధురం రోజు పడుకునేటప్పుడు ఒక చెంచా, ఒక గ్లాసు పాలల్లో వేసి కలుపుకొని తాగాలి. రాత్రిపూట పడుకునేటప్పుడు మంచి నిద్ర వస్తుంది. తర్వాత మీకు జ్ఞాపశక్తి పెరుగుతుంది, నిద్ర వస్తుంది, మనిషికి బలం వస్తుంది, పుష్టి వస్తుంది. దాంట్లో ఇంకా అశ్వగంధ కూడా కలుపుకోవచ్చు, లేదా ఒకటే తినచ్చు. అతి మధురం. ఈ అతి మధురం బజార్లో ఇప్పుడు అన్ని మూలికల యొక్క చూర్ణాలు దొరుకుతాయి, పొడులు అన్నీ దొరుకుతాయి. కాబట్టి అక్కడ తెచ్చుకోవచ్చు మీరు. ఏం దీనికి పెద్ద కష్టం కాదు తెచ్చుకోవడానికి. కాబట్టి అది తెచ్చుకొని సుమారు 1 నెల, 2 నెలలు, 3 నెలలు వాడితే బలం వస్తుంది. వాడుకోవచ్చు. లేకపోతే ఒక 1 నెల రోజులు, 40 రోజులు వాడి మానుకోవచ్చు. నిద్ర మాత్రం బాగా వస్తుంది. నిద్ర వస్తుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది. మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఏమి ఉండవు. కాబట్టి ఈజీ, అన్నీ దొరికేటివే. ఆ రకంగా మీరు తెచ్చుకొని ఒక కిలో పౌడర్ తెచ్చుకోండి. కిలో పౌడర్ అయిపోయే వరకు పాలలో వేసుకొని తాగండి. మంచి బలం, అది బలం వస్తుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది, తర్వాత నిద్ర వస్తుంది. ఏం కావాలి? దానివల్ల ఏం చెడు లేదు కదా. కాబట్టి అలాగ వాడుకోవచ్చు. మీరు ఒక స్పూను పాలల్లో కలుపుకొని రాత్రి పడుకునేటప్పుడు ఒక స్పూను పొడి పాలలో కలుపుకొని తాగేయాలి. తాగి పడుకుంటే మంచిగా నిద్ర వస్తుంది. మా క్లినిక్ ఉన్నది చిక్కడపల్లిలో. మీరు గూగుల్లో పోయి శ్రీ గాయత్రి ఆయుర్వేదం ఫార్మసీ అండ్ క్లినిక్ చిక్కడపల్లి అని కొట్టండి, మీకు అడ్రస్ వస్తుంది. అండ్ మా టైమింగ్ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7:30 వరకు ఉంటుంది.